హాయ్ అందరికీ. ఈరోజు నేను ఉల్లి కారం చుక్క కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీకు నచ్చితే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి చుక్క కూర. ఇవి ఒక 3 కట్టలు తీసుకుంటున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ తీసుకోండి. ఒక 3 ఆనియన్స్, ఒక 2 టొమాటోస్. చుక్క కూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది. కాకపోతే కొంచెం నేను ఇక్కడ 3 టొమాటోస్ చూపిస్తున్నా కదా, మీరు 2 యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. సో ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఒక 5-6 వెల్లుల్లి, సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర అండ్ అది కారం యాడ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా మన పంటికి తగిలే విధంగా పేస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది అప్పుడే. నేను అలా రోల్లో అయితే ఇంకా బాగా వస్తుండే, కానీ నాకు అలా లేదు. రోల్ లేకుండేసరికి మిక్సీ పట్టేసరికి అది కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది. తర్వాత ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్, పోపు దినుసులు వేసుకోండి. సో ఫస్ట్ శనగపప్పు అండ్ నెక్స్ట్ ఏమో మినప్పప్పు అండి, అండ్ జీలకర్ర అండ్ కొన్ని ఆవాలు, ఒక కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను తర్వాత యాడ్ చేస్తా, అది నేను మర్చిపోయి ఉండే. సో అందుకనేసి నేను తర్వాత యాడ్ చేస్తా అది. ఇప్పుడు ఈ పోపు మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది ఆ పేస్ట్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడేమో మనం పేస్ట్ పట్టుకున్న ఉంది కదా అది. సో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చి వాసన అంతా పోవాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగా రాదు. అంత ఆనియన్ చట్నీ లాగా వస్తుందన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మంచిగా దగ్గరకు అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను టొమాటోస్ చూపించాను కదండి, ఆ టొమాటోస్ చిన్న చిన్న మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు, నార్మల్ ముక్కలుగా కట్ చేసుకోండి. సో మీకు కారం కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు అండ్ మనం కట్ చేసుకున్నాం కదా చుక్క కూర, అది కూడా యాడ్ చేసుకోండి. టొమాటోతో పాటు అది కూడా మగ్గిపోతుంది. అండ్ కొంచెం ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ కారం ఇంకా తక్కువ అనిపిస్తే కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అంటే కుక్ చేసుకోండి. కొంచెం వాటర్ ఏం యాడ్ చేయవలసిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇది చపాతీ అండ్ అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేయలేదు ఇది, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది. ఈరోజు చేశాను, మా అమ్మని అడిగాను. సో లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అసలు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. నచ్చితే ట్రై చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. బాయ్ బాయ్.